సిద్దిపేట అనగానే మీకు మస్తు డెవలప్మెంట్ అనిపిస్తుంది కదా, బాగా 20 ఏళ్ళు కాదు 100 ఏళ్ళ సరిపడా డెవలప్ చేసినా అని హరీష్ రావు ఆ డోలు బజాయించుకుంటా ఉంటాడు, వాళ్ళ వర్గాలు కూడా డప్పు కొడతా ఉంటాయి. ఇంకా కూడా సీసీ రోడ్లు, జనరల్ ఒక సీసీ రోడ్ వేస్తే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? వీళ్ళు 5 ఏళ్ళకోసారి సీసీ రోడ్లు ఎత్తనే ఉంటారు. ఎందుకు? బిల్లుల కోసం, కాంట్రాక్ట్ల కోసం. అయితే ఈ యశ దగ్గర కూడా మున్సిపాలిటీ కార్మికులను సీసీ రోడ్ కాంట్రాక్టర్లు వాడుకుంటున్నాడు. ఇది ఇప్పుడు అదే వార్త. నువ్వు మొత్తం డెవలప్మెంట్ చేస్తుంటే గిన్ని రోడ్లు ఎక్కడికెళ్తుండే? ఇగో పారిశుద్ధ్య కార్మికుల విధులు ప్రజల కోసమా కాంట్రాక్టర్ కోసమా? కాంట్రాక్టర్ సేవలు తరిస్తున్న సిద్దిపేట మున్సిపల్ అధికారులు. ఇగో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డుపై పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుడు. ఇక సిద్దిపేటలో జరిగేది ఇది. వాళ్ళ కాంట్రాక్టర్ ఎవరు ఉండరు, మళ్ళా అక్కడ ప్రజాప్రతినిధులే ఉంటారు లోకల్లా. ఇగో చూడరు. ఇగో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాల్సిన బల్దీ అధికారులు కాంట్రాక్టర్ సేవలో నిమగ్నమయ్యారు. పారిశుద్ధ్య కార్మికుల కొరతతో సిద్దిపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైన నేపథ్యంలో పట్టణ పారిశుద్ధ్యంపై దృష్టి సారించాల్సిన మున్సిపల్ అధికారులు ప్రజా అవసరాల కోసం విధులు కేటాయించకుండా దానికి బదులుగా కాంట్రాక్టర్ అవసరాల ధ్యేయంగా పారిశుద్ధ్య కార్మికులకు విధులు పురమాయిస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఎక్కడ? సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని చూడరి రావిచెట్టు హనుమాన్ దేవాలయం సమీపంలో ఇటీవల సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. సీసీ రోడ్డు క్యూరింగ్ లో భాగంగా నీటి కట్టలను కట్టారు. సీసీ రోడ్డు నిర్మాణం మొదలు క్యూరింగ్, వ్యర్థాల తొలగింపు వరకు సదరు కాంట్రాక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాస్తవమే కదా, వాటర్ పట్టుకోవాల్సింది కాంట్రాక్టరే, అన్ని దాంట్లో ఏమైనా వేస్టేజ్ ఉంటే తొలగించాల్సింది కాంట్రాక్టరే, సొంత పని మనుషులను పెట్టుకొని చేయించుకోవాలి, లేబర్ని పెట్టుకొని. అయితే కానీ సదరు నీటి కట్టాల తొలగింపు పనులను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో బల్దియా ఉన్నతాధికారులు చేయించడం కోసం మేరకు పారిశుద్ధ్య కార్మికుల విధులు ప్రజల కోసమా కాంట్రాక్టర్ కోసమా? పట్టణ ప్రజల నుండి మండిపడుతున్నారు. సో పారిశుద్ధ్య కార్మికులతో కాంట్రాక్టర్ చేయించాల్సిన పనులు చేయించడం పట్ల కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కాంట్రాక్టర్ చేయించాల్సిన పనులు చేయించిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఏం డిమాండ్ చేసినా సిద్దిపేటలో అన్ని సంఘాలు కొని పడెత్తాడని. సో ఇట్లా మున్సిపల్ కార్మికులను సీసీ రోడ్ల దగ్గర పనులకు వాడుకుంటారు కాంట్రాక్టర్లు. సిద్దిపేటలో అన్ని పెద్ద అసాధ్యం ఏం కాదు, అన్ని సాధ్యమే. సిద్దిపేటలో ఏం చేసినా అన్ని వార్డులలో గట్లే ఉంది పరిస్థితి.